తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను బీసీలకు ఇవ్వడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఇక నెక్స్ట్ లెవెల్ ప్రక్రియ. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే బీసీ బిల్లు ఉందో ఆ బిల్లును కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ బిల్లు ఎంతవరకు ముందుకు పోతుంది, ఎంతవరకు. కానీ ఒకటై చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ బీసీ ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బీసీ బిల్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వర్గాల కోసం మాట్లాడండి. ఆ బిల్లును పాస్ చేయించడం కోసం మీ శక్తియుక్తులు ప్రయోగించండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చినప్పుడు మన ఎస్సీ సోదరులంతా ఎట్లయితే ఆ బిల్లును వర్గీకరణ అంశాన్ని చర్చించే విషయంలో ఎంత ఉత్సాహంతో ఉన్నారో, బీసీలారా రాక అవకాశం వచ్చింది, దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆయన ఏమనుకుంటాడో ఈయనేమనుకుంటాడో అని కాకుండా మీ ప్రజలు, మనల్ని నమ్ముకున్న ప్రజలు, మనని నమ్ముకున్నటువంటి బీసీ ప్రజల తరఫున ఒక్కరోజైనా మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఈ అవకాశం చాలా అరుదుగా వచ్చేటువంటి అవకాశం, కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి అవకాశం. దీన్ని నిలబెట్టుకోవడానికి మీరందరూ కూడా సమన్వయం చేసుకొని, మీరెవరైతే 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు సమన్వయం చేసుకొని దీనిపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడు దీన్ని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయరు, అయినప్పటికీ కూడా ఎందుకు ఈ బిల్లు అవసరం వచ్చింది, ఏం కథ అనేది సమగ్రంగా మీరు చర్చలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ పక్షాన ఉన్నామనేటువంటి హామీ దొరికేటట్టు చూడండి. ఇక మండలిలో నేను ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. మిగతా బీసీ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు ఖచ్చితంగా. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, బీసీ ప్రజాప్రతినిధులమైనటువంటి మన జాతులకు, మన తల్లి కోసం ఒక్కసారి మనం మాట్లాడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. మనం బయట ఎన్ని మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్గా సభలో ఏం మాట్లాడుతూ ఉన్నాం, సభలో ఈ వర్గాల కోసం ఏం చేస్తూ ఉన్నాం అనేదే లెక్కల్లో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ బిల్లుకు ఎలాంటి ఆటంకం లేకుండా విపక్షాల నుంచి కానీ భారతీయ జనతా పార్టీ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ఆటంకం లేకుండా ఈ బిల్లు పాస్ కావాలి. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈ బిల్లును ఎవరైనా వ్యతిరేకించినా, ఈ బిల్లును తప్పుదోవ పట్టించాలని చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు, పని అవుతుంది. అందుకోసమే 42% రిజర్వేషన్ ఇస్తామని రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటి రిజర్వేషన్ల బిల్లును ఇక్కడ తీసుకొస్తా ఉన్నాడు. ఎస్, కులగణన విషయంలో తప్పులు జరిగినాయి, దాన్ని ఎత్తి చూపించినాం, దోషిగా నిలబెట్టినాం, అయిపోయింది అది. కానీ ప్రభుత్వం 42% అనేటువంటి మాట మీద వస్తూ ఉంది కాబట్టి ఆ మాటను మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు 42% అనేది ఫైనల్ కాదు, బీసీలకు వాళ్ళకు దక్కాల్సిన వాటా అతి భారీగా దక్కాలి. కానీ ఫస్ట్ మనం ఎప్పుడైతే మండల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 27% రిజర్వేషన్ తీసుకున్నాము, ఇప్పుడు కూడా 42 తీసుకొని మళ్ళొక దానికోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, బీసీ ప్రజాప్రతినిధులందరికీ, అన్న ఈ ఒక్కరోజన్నా మన జాతుల కోసం మనమందరం కూడా కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి, మన ప్రజలకు మనం భరోసాగా నిలబడాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో దానికోసం మీ అందరు కూడా ఇవాళ అన్నదమ్ముల్లాగా మనమంతా అన్నదమ్ముల్లాగా ఆ బిల్లులను పాస్ చేసుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన వంతు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా మన సభలో కూర్చొని అనేకమైనటువంటి మనకు సంబంధం లేని బిల్లులు ఎన్నో పాస్ చేసినాం, కానీ మన కోసం వస్తున్నటువంటి ఒక బిల్లును, అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా బీసీ ఎమ్మెల్యేలారా, సోదరులారా, మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ చేసి మన ఎస్సీ సోదరులకు జరిగేటువంటి
ఆ చర్చలో మనం పాల్గొనాలి. ఆ ఎస్సీ సోదరుల బిల్లుకు కూడా మనం మద్దతు చేయాలి. అలాగే ఎస్సీ సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బీసీ బిల్లు పెట్టేటువంటి సమయంలో మీ సంఘీభావాన్ని తెలియజేసి బీసీలకు మద్దతుగా నిలబడాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి మరీ నమస్కరించి తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ అసెంబ్లీలో అత్యంత కీలకమైనటువంటి రోజు. వాస్తవానికి మార్చి 17 తారీఖు ఒక గొప్ప దినంగా చరిత్రలో ఉండాలి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే గొప్పగా ప్రయత్నం చేయాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇది మన బీసీల కన్నతల్లి అంశం, వాటా అంశం. మనకు తెలుసు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇతరత్ర వాటి ద్వారా ఎంత నష్టపోయినామో మన కళ్ళారా కనిపిస్తూనే ఉంది. ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా దీన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.